ప్రతి ఒక్కరూ తండ్రి సంఘంగా దేవా ఈ ప్రక్రియ చేయగలిగే విధంగా తండ్రి మా తప్పులు తండ్రి మా పొరపాట్లు తండ్రి పాపాలుగా తండ్రి పరిణమించబడకుండా తండ్రి ఈ జాగ్రత్త పడగలిగే విధంగా సాయించవలసిన పరిశుద్ధాత్మ దేవా తప్పు పాపంగా పరిణమించబడిన తర్వాత తండ్రి దేవా నువ్వు తీర్పు తీర్చిన తర్వాత తండ్రి మినే టెకేలు పార్సీ అని దేవా నువ్వు తీర్పు తీర్చిన తర్వాత తండ్రి దేవా త్రాసులో తూయబడినప్పుడు నీ తప్పులు దేవా ఎక్కువగా తూగిని తండ్రి దేవా నీ తీర్పు చెప్పిన తర్వాత తండ్రి నీ ఒప్పులు కన్నా తప్పులు తీర్పు తీర్చిపడినప్పుడు ఎక్కువగా ఉన్న తీర్పు తెచ్చిపడిన తర్వాత తండ్రి దేవా ఇంకా ఈ ఉపయోగం లేదు తండ్రి దేవా మా జీవిత విధంగా కాకుండా తండ్రి మేము జాగ్రత్త పడటానికి తండ్రి మేము ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి సంఘంగా తండ్రి మేము ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి దేవా గత 7.5 సంవత్సరాల నుంచి తండ్రి సేవలు నలుగుతున్నాం తండ్రి. ఇది సేవ కన్నా ఎక్కువ నలుగులాట తండ్రి. ఇది సేవ అనే కన్నా తండ్రి 7 సంవత్సరాల నుంచి తండ్రి మేము నలుగుతున్నాం తండ్రి, నలుగులాట పడి వెళుతున్నాం తండ్రి. మీ బిడ్డలను తండ్రి ఏదో నడిపించాలో తండ్రి నేర్చుకుంటున్నాం తండ్రి. ఏ బైబిల్ ట్రైనింగ్ కాదు తండ్రి, ఆన్ గ్రౌండ్ తండ్రి దేవా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. దేవా అనేక పాఠాలు తండ్రి, అనేక రకాలుగా తండ్రి దేవా మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అనేక నా తండ్రి దేవా మనుషులు మాకు నేర్పిస్తున్నారు తండ్రి పాఠాలు తండ్రి. అవును దేవా నీ గొర్రెల తండ్రి దేవా కాసే పద్ధతిని తండ్రి దేవా నేర్పిస్తున్నారు తండ్రి. దాంతోపాటు తండ్రి మనుషులు నేర్పిస్తున్నారు తండ్రి. ఎప్పుడు ఎక్కడ తండ్రి ఫెయిల్ అవ్వకుండా తండ్రి దేవా ఓటమిని అంగీకరించకుండా తండ్రి కేవలం ముందుకు సాగాలి మేము ఆశిస్తున్న పరిశుద్ధాత్మ దేవా. నేర్చుకుంటాం తండ్రి, పాఠాలు నేర్చుకుంటాం తండ్రి దేవా. సమయం మించిపోయింది తండ్రి దేవా. సమయం ఇంకా అభివృద్ధి చెందే సమయం ఆసన్నమైంది తండ్రి. కాబట్టి దేవా ఇంకా కఠినంగా ఇంకా బలంగా తండ్రి మీ యొక్క ఆజ్ఞలు తండ్రి, మీ యొక్క మాటలు తండ్రి దేవా ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం వచ్చింది తండ్రి. మీ యొక్క ఆజ్ఞలు మాటలు తండ్రి దేవా క్రియారూపకంగా క్రియల్లో పెట్టే సమయం వచ్చింది పరిశుద్ధాత్మ దేవా. కఠినమైన ఆజ్ఞలతో, కఠినమైన మాటలతో, కఠినమైన వాక్యాలతో తండ్రి దేవా ఒక రకంగా కుపాదం మోపైనా తండ్రి మీ యొక్క ఉద్దేశాన్ని తండ్రి, మీ యొక్క నీతిని తండ్రి ఈ సంఘంలో తండ్రి స్థాపించే సమయం ఆస్థానం మీద పరిశుద్ధాత్మ దేవా సమీపించవలసిందిగా తండ్రి పాటలుగా ప్రార్థన వాక్యం ద్వారా ఈ యొక్క నామాన్ని కనపరచబడిన పరిశుద్ధాత్మ దేవా ఈ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవాల్సిన పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. హల్లెలూయాని ఆరాధించెదం, ఆత్మలో పాడుచు ఆనందించెదం. హల్లెలూయాని ఆరాధించెదం, ఆత్మలో పాడుచు ఆనందించెదం. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. రాజులకు రాజు, న్యాయం తీర్చువాడు, సర్వలోకాధిపతి యేసే. స్తుతులను కోరువాడు, ఆరాధనలో ఉండువాడు, ఆత్మతో నింపువాడు యేసే. రాజులకు రాజు, న్యాయం తీర్చువాడు, సర్వలోకాధిపతి యేసే. స్తుతులను కోరువాడు, ఆరాధనలో ఉండువాడు, ఆత్మతో నింపువాడు యేసే. ఆరాధనీయుడు, స్తుతులకు యోగ్యుడు, యేసయ్యనే పాడేదా. ఆరాధనీయుడు, స్తుతులకు యోగ్యుడు, యేసయ్యనే పాడేదా. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే, అనుదినం స్తుతించెదము. వాక్యమయ్యున్నాడు, వాగ్దానమిచ్చాడు, నెరవేరుస్తూ
జీవమిచ్చువాడు మృత్యుంజయుడు యేసే. వాక్యమయున్నాడు వాగ్దానమిచ్చాడు నెరవేరుస్తూ ఉన్నాడు. జీవించువాడు జీవమిచ్చువాడు మృత్యుంజయుడు యేసే. హల్లెలూయా అని పాడిన వారిని దీవించువాడు యేసే. హల్లెలూయా అని పాడిన వారిని దీవించువాడు యేసే. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. హల్లెలూయని ఆరాధించెదం ఆత్మలో పాడుచు ఆనందించెదం. హల్లెలూయని ఆరాధించెదం ఆత్మలో పాడుచు ఆనందించెదం. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. హల్లెలూయని ఆరాధించెదం ఆత్మలో పాడుచు ఆనందించెదం. హల్లెలూయని ఆరాధించెదం ఆత్మలో పాడుచు ఆనందించెదం. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. స్తుతులు వందనం యేసయ్యకే అనుదినం స్తుతించెదము. హల్లెలూయా. 174 పాట రాజుల రాజుల రాజు సీయోను రాజు. రాజుల రాజుల రాజు సీయోను రాజు. రాజుల రాజుల రాజు సీయోను రాజు. సీయోను రాజు నా యేసు ఆయన నా యెరూషలేము నా గృహము. సీయోను రాజు నా యేసు ఆయన నా యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సీయోను రాజు. రాజుల రాజుల రాజు
164 పాట యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రజన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించునయ్యా. ప్రభువును చాటిన దానియేలు వలె జీవించును. మహోన్నతుడు మన రక్షకుడు, అక్షయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, అక్షయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టమైన సాక్ష్యము పొందిన హనుకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టమైన సాక్ష్యము పొందిన హనుకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మన యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత
53వ పాట పాడుకుందాం. ఫలములను ఆశించిన పరలోకం. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. భరించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించును. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించును. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. 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 హల్లెలూయా. 261వ పాట కరుణించే నావాడు కన్ను పాపలా కాపాడు. ఆఖరి పాట అందరం పాడదాం. అందరికి వచ్చిన పాట.
కరుణించే నావాడు కను పాపల కాపాడు కునుకేడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపల కాపాడు కునుకేడు ఏనాడు యేసు నా పక్షము తానన్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు పోరాటము చేయకుండలే ఏ కట్టము తూయకుండలే తరుము వారు పారిపోలేదా పోరాటము చేయకుండలే ఏ కట్టము తూయకుండలే తరుము వారు పారిపోలేదా ఊరక నిలిచిన చాలును జరుగును రక్షణ కార్యము ఊరక నిలిచిన చాలును జరుగును రక్షణ కార్యము బలపరిచే యేసు మాటలు ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు ఊరలో ఊదినంతనే ఆకాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఊరలో ఊదినంతనే ఆకాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా నమ్మిక ఎంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము నమ్మిక ఎంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపల కాపాడు కునికేడు ఏనాడు యేసు కుండ పగలగొట్టినంతనే
భయపడవలను సామాన్యుడి వలను నేనెందుకు భయపడవలను సామాన్యుడి వలను నేనెందుకు భయపడవలను సామాన్యుడి వలను నేనెందుకు భయపడవలను సామాన్యుడి వలను. హల్లెలూయా. కామతో పొలవుతుంది చూపుతుందేవా మీకు దేవరాత్రి చేయించుకుంటున్నాను తండ్రి. మీ చదివించవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితిలో తండ్రి దేవా, ప్రతిసారి తండ్రి మా ప్రార్థనలో తండ్రి ఒకే మాట ప్రార్థన చేస్తాం తండ్రి. దీనికి దేవా స్థితిగతులు తండ్రి మమ్మల్ని దేవా తప్పు వైపుకి మంచి వైపుకి నడిపించేది పరిస్థితులే తండ్రి. ఒక మంచి చేయాలన్నా ఒక తప్పు చేయాలన్నా నడిపించేది పరిస్థితులే తండ్రి. కాబట్టి దేవా ఆ పరిస్థితులు తండ్రి దేవా మా జీవితంలో మంచి వైపుకి చెడు వైపుకి నడిపించే ఆ పరిస్థితులు తండ్రి ఎటువైపుకి మమ్మల్ని తోసుకెళ్తున్నా తండ్రి. మేము ఆ పరిస్థితులను బట్టి తోయబడకుండా తండ్రి మేము స్థిరంగా దేవా దృఢంగా తండ్రి దేవా మేము నమ్మిన ఆ సిద్ధాంతాన్ని తండ్రి వెంట పట్టుకుని తండ్రి దేవా అనగా దేవా నీ యొక్క నామాన్ని తండ్రి నీ యొక్క మాటని తండ్రి మేము పట్టుకుని తండ్రి నీ సన్నిధి వైపుకు తండ్రి ఆ సీయోను కొండ వైపుకు తండ్రి స్థిరంగా అడుగులు వేయటమే క్రైస్తవ్యం తండ్రి. కుడికి ఎడమకి తుట్టిల్లకుండా తండ్రి కుడివైపు దేవా ప్రలోభాలు, ఎడమ వైపు సమస్యలు తండ్రి అది ఏదైనా తండ్రి ప్రలోభనగా తండ్రి దీవెనలతో అపవాది మమ్మల్ని నీ మార్గం నుంచి పక్కకు లాగేస్తుందా, సమస్యల బలంలో తండ్రి అపవాది మమ్మల్ని మీ మార్గం పక్కకు లాగేస్తుందా, ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ తండ్రి అది పరిస్థితి ఏదైనా కానీ తండ్రి ఏ పరిస్థితికి తండ్రి మేము తుట్టిల్లకుండా భయపడకుండా లొంగిపోకుండా స్థిరంగా తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని మా జీవితాల్లో మా యొక్క సాక్ష్యం ద్వారా నిరూపించుకునే ఆ ప్రక్రియలో తండ్రి మేము ముందుకు మాత్రమే సాగతం దేవా క్రైస్తవ్యం తండ్రి దేవా. వేరే మాట ఏమీ లేదు దేవా. క్రైస్తవం అంటే తండ్రి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవా మేము లోకానుసారంగా జీవించడం కాదు తండ్రి దేవా నమ్మిన సత్యాన్ని తండ్రి మా జీవితాల్లో తండ్రి దేవా మా జీవితాల్లో చూపించాలి తండ్రి. మేము నమ్మిన తండ్రి ప్రతి ఒక్క మాట తండ్రి మీ క్రియలో చూపించగలగాలి తండ్రి దేవా. క్రియలో చూపించకుండా తండ్రి ఆపుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని తండ్రి మేము జయించటమే తండ్రి క్రైస్తవం దేవా. జయించటానికి తండ్రి ముందుకు సాగావుతావా నువ్వు తండ్రి. ఈ లోకంలో 20 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి జయించటానికి ముందుకు సాగావు తండ్రి. మరణానికి కూడా భయపడలేదు తండ్రి, అవమానాలకు భయపడలేదు తండ్రి దేవా. కానీ దేవా నువ్వు నమ్మిన సత్యాన్ని తండ్రి నువ్వు ఏ మాటనైతే తండ్రి ఈ లోకంలో స్థిరపరచడానికి తండ్రి సిద్ధపరచడానికి తండ్రి వచ్చావు తండ్రి ఆ మాట తండ్రి నువ్వు ఖచ్చితంగా స్థాపించి వెళ్ళావు తండ్రి. దేనికి భయపడకుండా తండ్రి మీ ఆ పని చేయాలని మేము కోరుకుంటున్న పరిశుద్ధాత్మ నిజంగా కొంచెంవలసిందిగా తండ్రి పాటల ద్వారా తండ్రి పాటల ద్వారా మహిపరచగలపరిచారు వాక్యం ద్వారా తండ్రి నాతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాడవలసిందిగా మీ సముచిత బిడ్డ పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో విడిచిన తండ్రి ఆమేన్. మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్న మనం అత్యంత ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఒక ఉద్దేశాన్ని తెలుసుకుంది. ఈరోజు ఆయన మాట వింటూ ముందుకు సాగవలసిన మనం ఖచ్చితంగా ఆయన మాట వినవలసిన మనం ఒక్కొక్కసారి ఎందుకు వినలేకపోతాము. తప్పు మన వైపు నుంచి ఎలా జరుగుతుంది, దాన్ని అరికట్టవలసిన దాన్ని ఆపవలసిన బాధ్యత ఎవరిది, ఏ విధంగా మొదలు చూసుకున్నాం మనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. ఇక్కడ సామెతలు రాసిన ఎవరి ముందు సొలొమోను గురించి మనం తెలుసుకుంటే అప్పుడు ఆయన చెప్పిన మాట మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాట ఒక వ్యక్తి చెప్పారంటే కనుక ముందు ఆ మాట కన్నా ముందు ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి యొక్క ఆ గొప్పోడా లేకపోతే కనుక ఏం తెలియని రాశాడా అది తెలుసుకుంటే ముందు ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే కనుక సొలొమోను ఎవరు అంటే కనుక ఆయన దావీదు కుమారుడునే కన్నా ఇంకా తెలుసుకోవాల్సింది. సొలొమోనుకి దేవుడు ఒక మాట అడిగాడంట. రాజ్యాన్ని సొలొమోనుకి అప్పచెప్పిన తర్వాత దావీదు మహారాజు సొలొమోన్ని అభిషేకించి ఆయన చనిపోయిన తర్వాత దేవుడు సొలొమోను ప్రత్యక్షమై సొలొమోను అడిగాడు ఏమని, నా కుమారుడైతే నా దాసుడైన దావీదు కుమారుడా, ఇప్పుడు నీకేం కావాలి,
నీకు నేను ఏమి చేయదలుచుకున్నావు అని అడిగినప్పుడు సులువుని ఏమడిగాడు? నాకు జ్ఞానం అడిగాడు. ఎందుకు అంటే దేవుని నుంచి ప్రత్యక్షంగా జ్ఞానానికి మూలమైన దేవుడి నుంచి, జ్ఞాన నిధి అయినటువంటి ఆయన నుంచి జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను. ఎటువంటి జ్ఞానం అంటే కనుక సొలొమోను పాలించిన ఆ 40 సంవత్సరాల్లో ఏ యుద్ధం లేదంట. అసలు దావీదు గారు పాలించినటువంటి ఆ 40 సంవత్సరాలు మొత్తం యుద్ధం, రక్తపాతం, కొడుకుతో యుద్ధం, అసలు ఆ బాంగారుతో యుద్ధం, అన్ని యుద్ధాలతో స్థిరపరిచాడు. చాలా బాగుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ సొలొమోను వచ్చేప్పటికి ఏ యుద్ధం లేదా సొలొమోనుకి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడలేదంట. కారణం సొలొమోను యొక్క గొప్పతనాన్ని, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి షేబా దేశపు రాణి విడిచిపెట్టండి. అది మాత్రం కాకుండా దేశాల నుంచి వచ్చేవాళ్ళంట. ఆ జ్ఞానానికి మూలం ఎక్కడి నుంచి? అప్పట్లో యుద్ధాలు లేకుండా రాజు యొక్క డ్యూటీ యుద్ధం చేయటమే. అప్పట్లో రాజులు ఏంటంటే కనుక సుఖంగా పడుకోవడం కాదండి. రాజు యొక్క డ్యూటీ ఏ విధంగా అయితే కనుక తాపిమేస్తూ డ్యూటీ తాపి పని చేయటం, లేదా ఒక్కొక్కరికి ఒక డ్యూటీస్ ఉన్నాయి కదా. అప్పట్లో రాజు యొక్క డ్యూటీ కేవలం యుద్ధం చేయటమే. యుద్ధం చేయటానికి సంవత్సరంలో కొన్ని నెలలు నిర్దేశించుకున్నారంట. సంవత్సరంలో ఇన్ని నెలలు, ఆ పలానా నెలల్లో ఖచ్చితంగా రాజు యుద్ధానికి వెళ్తాడంతే. అంటే ఎన్ని యుద్ధాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, అది వాళ్ళకి అలవాటు యుద్ధం చేయడం అనేది. కానీ సొలొమోను పాలించిన 40 సంవత్సరాలు ఏ యుద్ధం లేదంట. కారణం ప్రతి ఒక్క స్థితిని అంత జాగ్రత్తగా మార్చినటువంటి, ప్రతి ఒక్క పరిస్థితిని జాగ్రత్తగా కంట్రోల్ చేసినటువంటి ఆ సొలొమోను ఆయన కేవలం జ్ఞానంతో, ఎటువంటి సమస్య వచ్చినా కానీ కేవలం ఆయన జ్ఞానంతో, అది దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానంతో సొలొమోను ప్రతి ఒక్క పరిస్థితిని గెలిచావంట. సొలొమోను యుద్ధానికి రావాలంటే కనుక చుట్టుపక్కల రాజులకి భయం వేసేదంట. ఎందుకు? దావీదు గారు అత్యంత బలశాలి, ధీరుడు. ఆ బలాన్ని బట్టి అందరు భయపడేవాళ్ళు. ఇప్పుడు సొలొమోను చూసి, సొలొమోను ఆ శక్తి ఇప్పుడు చూడాలి అసలు ఎవరు, ఇప్పుడు యుద్ధం చేయాలి సొలొమోను. అసలు సొలొమోను జ్ఞానాన్ని చూసి భయపడేవంట. ఎంత జ్ఞానవంతుడు, యుద్ధం చేయగలనా? సొలొమోను జ్ఞానం చూసి చుట్టుపక్కల రాజులు భయపడేవాడంట. చుట్టుపక్కల అనేక దేశాలు ఆయన కప్పం పంపించండి అంటే కనుక మేము నీకు సామంతులు అయిపోయాం, నీ జ్ఞానానికి మేము దోస్తహం, మాకు కొంచెం జ్ఞానం, మాకు కొంచెం సలహాలు, మమ్మల్ని నడిపించు. ఎందుకు సొలొమోను ఇంత చెప్తున్నాను? అటువంటి గొప్ప జ్ఞాని సొలొమోను ఒక మాట చెప్తున్నాడు చూడండి. అది మన పర్సనల్, అది మన నిజ జీవితంలో, అది మన సంఘాల్లో, అది మన సమాజంలో మన ఖచ్చితంగా పెట్టుకుని తీరాల్సినటువంటి, ఆయన మాటను పాటించవలసిన అత్యంత ముఖ్యమైన ఒక కుటుంబం కట్టబడటం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ఒక మనిషి జీవించేది కుటుంబం గురించే కదా. మనిషికి జంతువు కన్నా వ్యత్యాసం అదే కదా. జంతువులు కూడా ఉంటాయేమో తెలియదు, అది లేదు. కొన్ని జంతువులు పిల్లల్ని కొంత ఏజ్ వరకు చూస్తాయి, తర్వాత దేని దారిది. కానీ మనిషి కుటుంబ వ్యవస్థ మనిషిలోనే ఉంది. మనిషి జీవించేది కుటుంబం గురించి కదా. ఆ కుటుంబానికి మూలం, ఆ కుటుంబం కట్టబడటానికి అత్యంత ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తున్నాడు. చదవనమ్మా సార్. అది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. నీ పిల్లల్ని శిక్షించక మానద్దు. ఎందుకు అంత ఖచ్చితంగా? ఇంకొకరికి రాసి ఉంటుంది, బెత్తం వాడు కుమారుడు తండ్రికి విరోధి. ఎలా? నీ బాలును నువ్వు శిక్షించకపోతే ఏమవుతాడంట? బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. కానీ అక్కడ ఆత్మ మాత్రం కాదండి, ఇక్కడ ఆత్మ శరీరం ఏదైనా కానీ నువ్వు కొడితే, ప్రతి ఒక్కరి ఉద్దేశం కొడుకుని కొడితే ఏమవుతాడు? సెదిరిపోతాడు. కాదనకండి, కొడుకుని కొడితే సెదిరిపోతాడని చెప్పి ఎప్పటి నుంచి కొట్టం మనం? పాకే వేసి నేను కొట్ట మానేస్తాం మనం. ఎందుకు? చెదిరిపోతాడు కొడుకు. అంత పాకేవాడు దగ్గరించి మనం ఏమంటాం? వీడు పెరగాలి, ఎదగాలి, అప్పుడే పోషించాలి. అందుకని ఇప్పుడు నుంచి ఏం చేస్తామండి? ఎంతో జాగ్రత్త కాపాడతాం. సచ్చినా పోషించండి, నేను చేసి చూడండి. సచ్చినా చిన్నప్పుడు జాగ్రత్త అడుగులు మడుగులుతూ ఎంతో జాగ్రత్త పెంచుతావు కదా. సచ్చిన రేపొద్దున పెద్ద తర్వాత నిన్ను ఎడంకాలు తొంతాడు గ్యారంటీ. రాసి తీసుకోండి చెప్పిన మాట. లోకం దానికి సాక్ష్యం. కానీ బెత్తంవాడు కుమారుడు తండ్రి విరోధి ఎలాగా? తండ్రి విరోధి అంటే ఎలాగంటే కనుక, ఇప్పుడు ఎలాగూ బెత్తం వాడకపోతే ఎలాగూ తండ్రిని తోసేస్తాడు బయటికి, తల్లిదండ్రుల్ని. దాంతోపాటు నలుగురు ముందు నవ్వులుపాలు చేసేది ఆ బెత్తమాడు కుమారుడే. బెత్తం వాడితే ఏమవుతాయంట? వాడు ఆత్మ
వాడి శరీరం రెండు రక్షించబడే అవకాశం ఉంది. లేకపోతే కనుక నరకం వెళ్ళిపోతాడంట. ఎలా? ఒక తప్పు చేసినప్పుడు నీ డ్యూటీ ఏంటి? చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పక్కోడు పెన్సిల్ దిగి వస్తాడు, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పెన్సిల్ పెట్టారా అని చెప్పాలా? లేకపోతే కనుక లాగ్ గొప్ప కొట్టాలా? చిన్న పాము ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి పక్కన పెన్సిల్ చూస్తే ఏమనిపిస్తాడికి? ఇది గుర్తొస్తుంది, బాగా కొంచెం వద్దులే, పెన్సిల్ వద్దులే, ఇది కొంచెం నొప్పి ఇంకా తగ్గలేదు నాకు కదా. పెద్ద అయిన తర్వాత దొంగలు చేస్తాడా? మొక్కే వంగంది మనం వంగుతుందా? ఎందుకు అన్ని మాటలు అంత జాగ్రత్తగా కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాడు? మనం తప్పు చేస్తున్నాం కాబట్టి. నీ కొడుకు తప్పు చేశానని తెలిసిన తర్వాత నీ యొక్క ప్రతిక్రియ ఏంటి? కొడుకుని కాపాడటమా? కొడుకుని ఎలాగోలా సమ్మతించుకోవడమా? ప్రయత్నించద్దు. సమ్మతించడం ప్రయత్నిస్తే కనుక 100% నువ్వు దేవునికి నువ్వు ఎలా విరోధైపోతావు, నీ కొడుకు విరోధం చేస్తావు. దాంతోపాటు నువ్వు రోడ్డుని ఓడిపోతావు. ఖచ్చితంగా చెప్తున్నావు, నువ్వు రోడ్డు ఓడిపోతావు. ఎందుకంటే కనుక అదే కొడుకు నీ నలుగురు మధ్య నీ తల వంచేలా చేస్తాడు. అదే కొడుకు నీ కుటుంబానికి శాపానికి కారణం అవుతాడు. అయినా కానీ ఈరోజు మన బిడ్డల్ని లోకంలోనికి, మన బిడ్డల్ని దేవునికి వ్యతిరేకంగా, మన బిడ్డల్ని మనం ఆ భయభక్తులు ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? నేను చెప్తున్న మాటలు తల్లిదండ్రులు చిన్నపిల్లలకి పెద్దగా అర్థం కాకపోవచ్చు, పాస్టర్ గారు మమ్మల్ని కొట్టమంటున్నారేమో అనుకోవచ్చు. నిజమే కదా, తల్లిదండ్రులకి అర్థం కాని గొప్ప రాకెట్ సైన్స్ అని చెప్తున్నాను నేను. అందరూ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడైతే నీ కొడుకు, నీ కూతురు, అది ఎవరైనా కానీ నీ మాట విన్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల నీకు ఆనందమా? నీ మాట విన్న స్థితిలో నీ పిల్లలు తయారైన తర్వాత నువ్వు వాళ్ళని బట్టి ఆనందించే స్థితి నీకు ఉందా? ఎంతో సంపాదించావు, లేకపోతే కనుక ఎంతో పరువు సంపాదించావు, ఎన్ని సంపాదించినా కానీ నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆనందించగలవా? ఆలోచించు. ఎందుకంటే నీ మాట నువ్వు నీ పిల్లలు వినకపోతే కనుక నువ్వు దానికన్నా చనిపోవడం బెటర్ కదా. కారణం ఆలోచించాడు. దానికి తప్పు ఎవరిది? మొదలవుతుంది చూసారా? ఇంట్లో నీ మాట వినని బిడ్డలు నిన్ను నెమ్మదిగా తోసుకుంటా కదా. ఆ తర్వాత కాలంలో నీ బిడ్డలు దేవుణ్ణి దూషిస్తే నువ్వేం చేస్తావు? ఒక మాట చెప్పి ఉదాహరణకి వెళ్తాను నేను. నీ పిల్లలు ఇంట్లో దేవుడు దూషిస్తున్నారు, ఏం చేస్తాం మనం? కొడుకు తెలుసుకోలేదు, ప్రాణం చేస్తాను కదా. దేవుడు దూషించిన అదే నోటితో రేపు నిన్ను దూషిస్తాడు. అప్పుడేమంటావు? అప్పుడు ఎలుగు తెలుస్తావు. దేవుడు తోసేస్తున్నప్పుడు నువ్వేమంటావు? రేపు కొడుకు రేపు మారతాడులే. నేను దోసినప్పుడు బయటికి ఏమనుకుంటావు? అప్పుడు ఎలుగు తెలుస్తావా? నీ దేవుణ్ణే గౌరవించలేని, నీ దేవుణ్ణే హృదయ హక్కులు చేర్చుకోలేని నీ కొడుకు నిన్ను చేర్చుకుంటాడు అని ఎక్కడి నుంచైనా గ్యారంటీ చెప్పగలవా నువ్వు? అవకాశం లేదు. ఎందుకంటే ఆ శక్తిమంతుణ్ణి తిరస్కరించిన నీ కొడుకు కంటి ముందు కనిపించే ఏ రకంగా ముసలి వయసు వచ్చేసినా ఏ రకంగా ఏమి చేయలేని నిన్ను నీ ప్రేమ హక్కులు చేర్చుకుంటాడా? అవకాశం లేదు. కాబట్టి బెత్తం వాడవలసిన సమయంలో కనుక నువ్వు ఆ బెత్తం వాడకపోతే కనుక ఒక్కొక్క రోజు 100% నిన్ను రోడ్డు నుంచి పెట్టేస్తాడు. ప్రతి ఒక్కరికి సమాజ పరిస్థితిలో దింపేస్తాడేమో. ఖచ్చితంగా ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత ఇది సంఘానికి కూడా అది వర్తిస్తుంది. దాని తర్వాత చెప్తాను నేను. చెప్పండి, ఉదాహరణ చూడమ్మా. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉపమానాలు తెలుసు కదా. ఇప్పుడు మనం చిన్న కుమారుడు గురించి చెప్పుకొస్తాం కదా. చిన్న కుమారుడు చేసిన మంచి పని చూద్దాం మనం ఈరోజు. చిన్న కుమారుడు చేసినటువంటి ఆ తప్పు ఏంటి? ప్రతి ఒక్క సన్నివేశంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తప్పు ఒప్పు రెండు ఉంటాయి. చిన్న కుమారుడు జీవితం రెండో కోణాన్ని చూద్దాం ఈరోజు. మన జీవితాన్ని మనం దాంట్లో పెట్టుకుని చూసుకుందాం మనం. ఒక మనుషుని, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను.
అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా చాలండి, చాలు. మొత్తం ఉపమానం తెలిసిందే కదా. ఈ ఒక్క లైన్లో మనం పెట్టుకుని చూద్దాం. ఇక తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. పెద్ద కుమారుడు అంటే చిన్న కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఓకే, మిగిలిన సంగతి మనకు తెలియదు. ఇద్దరు గురించి చెప్పబడుతుంది ఇక్కడ. ఆ చిన్న కుమారుడు వచ్చి తండ్రితో అడుగుతున్న మాట ఏంటి? ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఎక్కడికి వస్తుంది భాగం? ఆలోచించండి. తండ్రి కష్టార్జితం కదా, తండ్రి కష్టపడి సంపాదించాడు. చిన్న కొడుకు వచ్చి అంటున్నాడు, నా ఆస్తిలో, నీ ఆస్తిలో లేకపోతే ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి అని చెప్పినప్పుడు తండ్రి ఏం చేయాలి? చూడండి, ఆ తండ్రి ఇప్పుడు తండ్రి దగ్గర కుమారుడు వచ్చిన ఆస్తి పంచే అనే స్థితి వచ్చే ముందు ఆ కుమారుడికి తండ్రికి మధ్య ఎన్ని గొడవలు ఉంటాయి. ఎందుకు? ఆ కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి స్నేహితులతో ఆ డబ్బు మొత్తం పాటు చేశాడంట. అది కూడా కాకుండా దూర ప్రాంతం వెళ్ళిపోయాడంట. ఈ 3 పాయింట్లు తెలుసుకుందాం. మొదట ఈ స్నేహితులతో ఈ తప్పులు లేకపోతే ఈ రకరకాల తప్పులు పాపాలు చేస్తున్న విషయం తండ్రి తెలియకుండా జరుగుద్దా? తెలుసు. తండ్రికి తెలిసినప్పుడు తండ్రి ఏం చేశాడు? కొడుకు కదా చెప్దాంలే, కొడుకు కదా చెప్దాంలే, చూద్దాంలే, నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడులే. కానీ ఎప్పుడైతే ఆ సరైన టైంలో చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు, ఏం చేయాలి? తెలుసుకుంటాడులే అంటావా? తెలుసుకుంటాడు. రెండోసారి ఏం చేస్తాడు? చెప్పు సినిమాకి వెళ్తాడు, చెప్పు పాపం చేస్తాడు. చెప్పకుండా పాపం చేశాడు, నువ్వు చూడవనుకున్నావు. రెండోసారి ఏం చేస్తాడు? చెప్పు పాపం చేస్తాడు. ఏం చేస్తావు చేయని, అంతే కదా. అప్పుడు ఏం చేస్తావు? ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే కనుక ఆ తప్పు వైపుకి అడుగులు వేస్తున్నప్పుడు, నీ బిడ్డలు తప్పు వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకి తెలియదు అనే అవకాశం లేదు. ఆ మాట ఎప్పుడు చెప్పద్దు, తప్పు వైపుకి. ఎందుకంటే కనుక తల్లిదండ్రులు బిడ్డలు చాలా దగ్గర చూస్తారు కదా, వాళ్ళల్లో వచ్చే ప్రతి ఒక్క మార్పు అర్థమవుతుంది కదా. వాళ్ళ కళ్ళల్లో వచ్చే మార్పు, వాళ్ళ మాటల్లో వచ్చే మార్పు, వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి. మీరు చెప్పమంటారు? పిల్లలు నేను చెప్తున్నా తల్లిదండ్రులకి, నేను ఎలా చెప్తాను చెప్పమంటారు? ఫస్ట్ హెయిర్ స్టైల్ పట్టుకుంటాను. ముందు నేను హెయిర్ స్టైల్ మారింది ఏంటి అంటే జులపాల జుట్లు, దాని రంగులు నాకు కనిపించింది, కనిపించదా? అనిపిస్తుంది కదా. ఆ జుట్టులో మార్పు, ఆ మాడి విధానంలో మార్పు. నీకెందుకు ఊరుకుంటున్నావు? పర్లేదు, ఏముందలే, చిన్ని పిల్లాడు, నా చిన్ని పిల్లాడు, సంక్రాంతి తిరుగు జీవితాన్ని వడలని పని కదా. మార్పు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఆ మార్పు ఎంతగా మార్పు వచ్చింది? తండ్రి దగ్గరికి వెళ్ళి నాస్తి పంచేయి అనే స్థితికి ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆస్తి పంచడంలా కాదండి, ఇది వేల సంవత్సరాల క్రితం జరుగుతున్న మాట. ఆస్తి పంచటం, దాన్ని అమ్ముకోవటం అనేది అసలు అసాధ్యం. ఇప్పుడైనా ఒక 10, 20, 30, 40 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్ళి పల్లెటూరులో ఆస్తి అమ్ముకోవడం అంటే ఎంత అవమానం. నీ ఆస్తి, నీ పొలం అమ్ముకోవడం అంటే కనుక ఆ కొడుకు పొలం అమ్మేసుకుంటున్నాడు. అసలు తండ్రిని ఊళ్ళో ఎలా చూస్తారు? అంతకన్నా దరిద్రం చూపులు ఉండవు కదా. నీ కొడుకు ఆస్తి అమ్మేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఊరు వెళ్ళిపోతున్నాడా, నీకు దూరం వెళ్ళిపోతున్నాడా? సిటీలో అయితే బ్యాంకులో క్యాష్ చూసి ఎక్కడ వెళ్ళిపోతుంది కదా చెప్పుకుంటావు, కొడుకు ఉద్యోగం చెప్పుకుంటావు. నువ్వు పల్లెటూరులో నీ పొలాలు అమ్మేసుకుని కొడుకు వెళ్ళిపోతానంటే కనుక అంతగా అవమానం ఉంటుందా? మరి అంత అవమానాన్ని అంతగా కొడుకు చేయి దాటిపోయేంత వరకు ఏం చేశాడు తండ్రి? తప్పు జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క లెవెల్లో, ప్రతి ఒక్క స్టెప్లో చేస్తున్నా, జరుగుతున్నా, తప్పు తెలిసినా కానీ ఆ తప్పు జరుగుతున్న ఊరుకోవడమే సమర్థించటం. తప్పుని విడిగా నువ్వు చేయపర్లా అనక్కర్లా, తప్పు జరుగుతున్న విషయం నీకు తెలిసినా నువ్వు మాట్లాడి కూరుకుంటే కనుక దాని ఉద్దేశం ఆ తప్పును సమర్థిస్తున్నట్టే లెక్కేసుకుంటాడు. తప్పు ఎంతగా తప్పు మీరిపోయిందంటే కనుక ఇప్పుడు ఆస్తి అమ్ముకుని వెళ్ళి పాడు చేసేసే అంత సరే. ఇప్పుడు ఆ తండ్రికి జరిగిన నష్టం, అప్పుడు దాకా తండ్రి కొడుకు కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రికి ఒక ఆశ ఉంది, ఎప్పుడుగా నా కొడుకు మాత్రమే ఆశ ఉంది. ఇప్పుడు ఆస్తి పంచేశాడు. పంచిన తర్వాత అమ్మి సొమ్ము చేసుకుని ఎంతకాలం పడుతుంది? పొలాలు అమ్మాలి. ఎన్ని రోజులు అమ్ముతావు? బ్యాంక్ క్యాష్ ఏదైనా టక్కని డ్రా చేసుకోవడానికి నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అంతకాలం తిరిగి దేవుడు టైం ఇచ్చాడు. నీ కొడుకు ఎలాగోలా వచ్చిందా చెప్పుకో. దేవుడు ఇచ్చిన టైం కూడా మనం వృధా చేసుకుంటున్నావా? ఖచ్చితంగా నీ కొడుకు గురించి నీకు తెలిసిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆ సమయాన్ని వృధా పరుచుకుని నష్టం గురించి చెప్తాను. ఏం నష్టం జరిగింది? తండ్రి యొక్క కష్టార్జితంలో కొడుకుకి ఒక భాగం ఇచ్చాడు, సగం ఇచ్చాడు అనుకుందాం, సగం మొత్తం పాడేసి వచ్చాడు. అంటే తండ్రికి వచ్చిన ఫస్ట్ నష్టం ఏంటి? సగం ఆస్తి పోయింది.
సగం ఆస్తి తను చేసిన తప్పుకి సగం ఆస్తి కొడుకు పాడు చేస్తాడు, అయిపోయింది. రెండో సంవత్సరం చెప్పమంటారా? కొడుకు ఎప్పుడు వస్తాడా అని చెప్పి గవిని వైపు ఎప్పుడు కళ్ళు చూసేవాడంట తండ్రి. ఏమో ఎంతకాలం పట్టిందో, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, అన్ని సంవత్సరాలు ప్రతి రోజు గవిని వైపు కళ్ళు చూసేవాడు. గవిని అంటే ఏంటంటే కనుక ఇప్పుడైతే మనకి ఆ సిటీ, ఆ చుట్టుపక్కల గోడలు మనకు పెద్దగా తెలియదు. కానీ అప్పట్లో చిన్న చిన్న సిటీస్, చిన్న చిన్న ఊర్లు ఉండేవి. ఆ ఊరు చుట్టూరు గోడతో కట్టబడి ఆ ఊరికి ఒక గుమ్ము, ఒక తలుపులు ఉంటాయండి. ప్రతిరోజు సాయంకాలం ఒక సమయానికి 6, 7, 8 ఒక సమయానికి ఆ డోర్స్ మూసివేయబడితే ఎవరు లోపల రాలేరు. పొద్దున్న మళ్ళీ తలుపులు తెరవబడితే అప్పుడు లోపల రావాల్సిందే, ఖచ్చిత నియమం. అంటే ప్రతిరోజు ఎక్కడో ఊరవతల ఉన్నటువంటి ఆ గుమ్మం దగ్గర చూడాలంటే కనుక ఎక్కడ కూర్చోవాలి? ప్రతిరోజు వెళ్ళి ఆ ఊరు మధ్యలో ఉండే అంటూ చూస్తారా, అందరు కూర్చుంటారు, ఏమంటారు దాన్ని, రచ్చబండ దగ్గర కూర్చోవాలి. రోజు వెళ్ళి చూడాలి, రచ్చబండ దగ్గర కూర్చుని చూస్తూ ఉండాలి. వెళ్ళిపోయాడు ఏమంటే ముందు, ఇలా ఎవడో వచ్చి కూర్చున్నావా, ఎందుకు నీ కూడా వస్తాడనా, ఆ నవ్వు చాలు కదా, నీ కూడా వస్తాడు కూర్చున్నావు. ఈరోజు కూడా ప్రతిరోజు సంవత్సరాల కాలం ఆ వేదన కన్నా, అవమానం కన్నా ఇంకేమన్నా అసలు బతకడం అవసరం ఉంటారా? ప్రతిరోజు ఆ తండ్రి తన చేసిన తప్పుకి తన ప్రాశ్చిత్త పడుతున్నాడు. ప్రతిరోజు దగ్గర 2-3 సంవత్సరాల కాలం ప్రతిరోజు ఆ గమనిలో కూర్చోవడం, ఆ గుమ్మ వైపు చూడటం, కొడుకు వస్తాడేమో, ఊరిన దారిని పోయి ప్రతి ఒక్కరు మాట్లాడటం. కారణం అంటే ఆ కొడుకు ఇప్పుడు ఇంట్లో అవుతున్న గొడవలను అయిపోయి నుంచి పెట్టాడు, ఊరి గవల నుంచి పెట్టేశాడు. ఇప్పుడు తండ్రిని ఊరి గవల నుంచి పెట్టాడు. ప్రతి ఒక్కళ్ళు చూసి అపహసించే స్థితిలో, ప్రతి ఒక్కళ్ళు చూసి నవ్వే స్థితిలో కొడుకు తండ్రి నుంచి పెట్టాడు. కారణం ఒకటే కారణం. ఎప్పుడైతే కనుక ఎప్పుడైనా చూడండి, నీ మాట వినకపోవటం కన్నా ముందు దేవుని తిరస్కరిస్తాడు నీ కొడుకు. ఖచ్చితంగా చెప్తాను, ఫస్ట్ మాట నీ కొడుకులో రియాక్షన్ మార్పు రావడం కారణం. మార్పు ఎక్కడ చూస్తా ఉన్నారు? చర్చికి వచ్చే వాళ్ళు అయితే కనుక, ఇన్ కేసు చర్చికి వచ్చే కుటుంబం 4 చర్చికి వస్తున్నారా, ఫస్ట్ నీ కొడుకులు వచ్చే మార్పు నీ చర్చికి రాను, ఫస్ట్ మొదలవుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత నీ మాట వింటూ మానేస్తాడు. ఒక్కొక్క స్టెప్ నీ జీవితంలో, నీ కుటుంబంలో వస్తున్న మార్పులకి నువ్వేం చేస్తున్నావు? ఒకానొక రోజు అనుకోమాక ఈ రోజు చెదిరిపోతాడు కొడుకు చెదిరిపోతాడు అనేది నీ అభిప్రాయం. కానీ ఆ గొప్ప జ్ఞాని సులువుని అభిప్రాయం ఏంటి? కొడితే లొంగుతాడు కదా. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని సులువుని చేతులు పెడుతున్నాడు. ఖచ్చితంగా నీ చేతులు పెడుతున్నాడు. దాన్ని ఎలా అడ్మినిస్ట్రేట్, ఏ విధంగా దాన్ని సరిచేసుకుని సరిదిద్దుకుని ఏ విధంగా దాన్ని చేతులు పెట్టుకోవాలో ఆయన చెప్తున్నాడు. కానీ ఈ రోజు మనకు అర్థం కావట్లేదు. మన ప్రేమ కాదు అది. ఆ ప్రేమ ఒక రోజు చేతకాంతరంగా మారిపోతుంది. కాకూడదు. నీ కుటుంబం దేవుని సందులో ఎదగాలి అంటే కనుక నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్క తప్పుని పొదలో చూడు. ప్రతి ఒక్క మార్పుని, తప్పే కాదు, ప్రతి ఒక్క మార్పు, బిడ్డల్లో వస్తున్న ప్రతి ఒక్క మార్పు చూసేవాళ్ళు, బిడ్డల్లో వస్తున్న మార్పు వాళ్ళు ఎదుగుతున్నా తెలిసింది నీకు, వాళ్ళు మారుతున్నా తెలియట్లేదు. తెలుస్తుంది, తెలియాలి గ్యారంటీగా. తెలియకపోతే కనుక ఒక రోజు దేవుని సందుకు వచ్చి, అయ్యా తప్పైపోయింది, నా కొడుకు నా కూతురు నాకు దూరం అయిపోయారని చెప్పి ఏడ్చిపోయి ఉందా? హక్కు లేదు అంటాడు. ఏమి తెలియదా? మొదటి రోజు ఎందుకు రాలా? మొదటి రోజు ఎందుకు పట్టుకోలా? మిమ్మల్ని అయినా నన్నైనా ఖచ్చితంగా చెప్తాను, మిమ్మల్ని అయినా నన్నైనా, ఒక కాపరిగా నన్నైనా ఖచ్చితంగా అంటాడు. తప్పు జరుగుతుంది హెచ్చరిస్తున్నాడు ఆయన. అది జరిగిపోయిన తర్వాత దూరం అయిపోయారు. తర్వాత సమస్యలకి కారణం ఖచ్చితంగా చాలాసార్లు నేను దీన్ని గమనించాను. కాబట్టి వాక్యంగా చెప్తాను. ఇప్పుడు వాక్యం ఈ విధంగా చెప్పను నేను, కానీ చెప్పవలసిన సమయం ఏర్పడింది, సమయం వచ్చింది. నేను చేసేప్పుడు తప్పులు సంఘంగా లలిత వాళ్ళు, సుధాకర్ వాళ్ళు, పుష్పవాళ్ళు కామో తెలుసు. వాళ్ళు సమయం ఉండగా నేను హెచ్చరించి ఉంటే, సమయం ఉండగా నేను వాళ్ళు శిక్షించి ఉంటే కనుక ఈరోజు సంఘం బయటకు వెళ్ళి ఎలుగెత్తి ఏడిసేవాళ్ళు కాదు. ఎలుగెత్తి ఏడుస్తున్నారు 2 కుటుంబాలు. సంఘం రానివ్వలేను నేను. కానీ లలిత ఇంటికి వచ్చి ఒకటే అంది, తప్పు చేస్తాను మీకు తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు కొట్టలేదు? మమ్మల్ని చేతి కొట్టినా కానీ మేము ఈరోజు ఈ సమస్యలు ఉండేవాళ్ళం కాదు కదా.
నాకే సిగ్గేసింది. అవును కదా, నా బిడ్డలు ఆత్మీయంగా నా బిడ్డలు అన్నప్పుడు అన్ని అధికారాలు అన్ని రకాల బాధ్యత నాకు ఉంది కదా. అమ్మ అదే అంది, నన్ను చేతి కొడితే కూడా నేను కాదనేదాన్న ఈరోజు నన్ను సంఘంలో చేర్చుకుంటావా? అవకాశం లేదు. కారణం పాపం. ఎప్పుడైతే పాపంలో ప్రవేశిస్తావో తర్వాత దేవుడు తిరస్కరిస్తాడు. కానీ ఆ జరగకముందు వస్తున్న మార్పులు ఖచ్చితంగా నాకు తెలుసు. అవకాశం లేదు, కాపరికి తెలియకుండా అవకాశం లేదు. మరి ఆ మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా హెచ్చరించా, తిట్టా, కొట్టా, ఎలాగైనా కానీ మార్చుకోవాలి. లేకపోతే కనుక రేపటి రోజు దేవుడు నన్ను జవాబు అడిగినప్పుడు జవాబు నా దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్క తప్పుకి ఏ విధంగా అయితే కనుక ఒక కుటుంబంలో జరిగే ప్రతి ఒక్క తప్పుకి తండ్రి ఏ విధంగా బాధ్యుడు, సంఘంలో జరిగే ప్రతి ఒక్క తప్పుకి కాపరి బాధ్యుడు. దానికి ఆ పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. పెనాల్టీ అంటే కనుక దానికి ఆ వెల కూడా చెల్లించాల్సి వస్తుంది, కాపరి అయినా కానీ ఒక తండ్రి అయినా కానీ. ఎందుకంటే కనుక ఆయన ఉద్దేశం ఏంటి, నేను నీకు ఒక ఆత్మను చెప్పినప్పుడు ఆత్మని తిరిగి నాకు అంతే పర్ఫెక్ట్గా అంతే కరెక్ట్గా కుదిరితే ఇంకా ఆ ఆత్మని ఇంకా బాగు చేసి నాకు అప్పచెప్పాలి తప్ప ఆత్మ పాడైందంటే కనుక వాళ్ళు తప్పు చేశారే అంటే కనుక కుదురుతుందా? తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు యాక్షన్ తీసుకున్నావు కాదండి. ఆ విధంగా మన ఆత్మల్ని మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నేను చెప్తున్న మాటని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏమో నాకన్నా వయసు పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, కానీ అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఖచ్చితంగా తప్పు మొదట్లోనే దాన్ని తుంచకపోతే కనుక ఆ తప్పు రేపు వటవృక్షమై నిన్ను సైతం నిలిపేస్తుంది. అది దేవుని సన్నిధి అవ్వచ్చు, అది నీ కుటుంబం అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ కుటుంబాల్ని పాడు చేసేది కేవలం మాట వినని తనం మొదలైనప్పుడు దాన్ని పర్వాలేదు కదా అని చెప్పి ఎప్పుడైతే దాన్ని చూసి చూడకుండా విడిచిపెడతావో అది ఒకనొక రోజు నిన్ను, నీ సంఘాన్ని, నీ జీవితాన్ని మింగేయగలదు. జాగ్రత్త. నీ కుటుంబంలో నీ కుటుంబ వ్యవస్థ గురించి సంఘం నేను చూసుకుంటాను. కుటుంబ వ్యవస్థ గురించి మీరు ఆలోచించుకోండి. మీ కుటుంబంలో ఇంకా మీ బిడ్డలు పూర్తిగా మాట వింటలేదా? ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని వృధాపరుచుకుని ఆ తర్వాత అయ్యా నడిస్తే కనుక దేవుడు చేయగలడా? ఖచ్చితంగా చెప్తున్నాను, సంమించిపోయిన తర్వాత దేవుడు ఏమీ చేయలేడు. ఎలా? చేతులు కాలిని ఆకులు పట్టుకుని ఆకులు ఏం చేస్తాయి? ఆకులు మంట తగ్గిస్తాయి, కానీ అప్పుడు వద్దా? దేవుడు చేస్తాడు. అయిపోయిన తర్వాత దేవుడు చేస్తాడు. నేను చేసిన తర్వాత ఆ కాలంలో నువ్వు పడినటువంటి వేదన, ఆ తప్పులో నువ్వు భరించినటువంటి ఆ తప్పుల వల్ల నువ్వు భరించినటువంటి బాధ, ఆ నష్టం ఎవరు పూడుస్తారు? సమయం ఉండగా హెచ్చరిస్తున్నాడు. ఖచ్చితంగా మన జీవితం, మన జీవిత విధానం, మన పనులు, మనం చేయాల్సిన ప్రతి ఒక్కటి మన గురి గమ్యం దేవుడే. కానీ ఆ గురి గమ్యాన్ని నువ్వు మాత్రమే పరిగెత్తి సరిపోదు. నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే కనుక చూడండి, ఒకసారి ఇప్పుడు చాలా కాలం క్రితం ఒక కళ వచ్చింది. స్విచ్ బోర్డ్ సాకెట్లో వేలు పెడతాడు కొడుకు. ఏం చేస్తాం ఇప్పుడు? నీ కొడుకే సాకెట్లో వేలు పెడుతున్నాడు, స్విచ్ చేసింది. ఏం చేస్తాం అని బతిమాలుతాం కదా. మరి ప్లీజ్ రా, ఎవరికి వచ్చారా అంటావా? పోనీ చాక్లెట్ ఇస్తాను, ఎవరికి వచ్చారా అంటావా? ఏమంటావు? ఏం చేస్తాం? లేక కొడతాం. ఎందుకు? కొట్టాడు, పెడితే పోతాడు కాబట్టి. కొట్టకపోతే తప్పు నీది. ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు శిక్షించాలో? కొట్టకపోతే తప్పు ఎవరిది? నీదే. రేపు పొద్దున్న ఆడి చేయి కాలిపోతే ఏమంటాడు? నిన్నే అంటాడు. అమ్మ నీకు తెలుసు కదా, మరి ఎందుకు కొట్టలేదు? నేను చూశాను చాలామంది బిడ్డలు పెద్ద తల్లిదండ్రులు అంటాన్ని విన్నాను. ఆ రోజు కనుక నువ్వు నాకు కరెక్ట్గా చెప్పుంటే, ఆ రోజు నన్ను చదువుకోమని చెప్పి నన్ను శిక్షించుంటే, ఆ రోజు నన్ను తప్పువే వెళ్తున్నప్పుడు నన్ను కొట్టుంటే ఈ రోజు నా బతుకులో ఉండదు కాదు కదా. అనేక మంది తల్లిదండ్రులు, అనేక మంది బిడ్డల నుంచి ఆ మాట విన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఆ రోజు కనుక నువ్వు శిక్షించుంటే, ఆ రోజు కనుక నువ్వు కొట్టుంటే, ఆ రోజు కనుక నేను నచ్చకపోయినా నాతో బలవంతంగా చేయించుంటే నా జీవితం ఎంత బాగుండేది. ఆ మాటలు విన్న తర్వాత ఏడుపుకి ఇంకా అద్దు లేదనుకుంటా. ఆలోచించాడు. నీ కొడుకు పాపంలో వేలు పెడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అది చూద్దాంలే, పర్లేదు అనుకున్నావు. షాక్ కొట్టిన తర్వాత బేర నడుస్తావు. అప్పుడు ఆలోచించాడు. ఖచ్చితంగా నీకు తెలియకుండా నీ కుటుంబంలో ఏమీ జరగదు. నీ కుటుంబ బాధ్యత అనేది దేవుడు నీకు అప్పచెప్పాడు.
గృహ నిర్వాహకత్వం నీకు అప్పచెప్పాడు, ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, ఆ కుటుంబ బాధ్యత నీకు ఇచ్చాడు. ఆ కుటుంబ బాధ్యత అంటే కేవలం వాళ్ళకి పోషించడం, ఆస్తి ఇవ్వడం కాదండి. బాధ్యత ఏంటి? ఆ కుటుంబాన్ని సరైన మార్గం నడిపించి బాధ్యత నీకు ఇచ్చాడు. ఒకవేళ గనక వాళ్ళు ఏ తప్పు చేసినా, వాళ్ళకి ఏ శిక్ష రావాల్సిన ఫస్ట్ నీకు ఇస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే బాధ్యత ఇది కాబట్టి. కుటుంబంలో ఏ వ్యక్తి తప్పు చేసినా ఆ వ్యక్తిని కొట్టే ముందు నేను కొడతారు ఖచ్చితంగా, ఎందుకంటే కనుక బాధ్యత ఇదే కదా. నీ బాధ్యత నువ్వు నివర్తించి ఉంటే కనుక నీ బిడ్డలు తప్పు వైపు వెళ్తారా? నీ బాధ్యత ఆడు వేలు పెడుతున్నప్పుడు పక్కకు లాగాల్సిన బాధ్యత, ఆయన కొట్టిన తిట్టిన లాగిన పక్కకు లాగాల్సిన బాధ్యత నీకుంది. కానీ చూసి చూడకుండా ఊరుకున్న తర్వాత ఆడు చేయి కాలిపోతే కనుక నువ్వే ఏడుస్తావు వాడికన్నా ఎక్కువ. కారణం ఆలోచించుకుందాం. మనం కేవలం బైబిల్ చదువుకున్నప్పుడు, బైబిల్ విన్నప్పుడు కేవలం ఆత్మీయ ఎలా ఎదగాలి అని కథలుగా చెప్పుకునేది. ముందు కుటుంబం సెట్ అవ్వాలి. మన కుటుంబం మనతో ఉంటే దానికన్నా ఆనందం కూడా ఉందా? నీ కుటుంబం నీతో, నీ కుటుంబం నిన్ను బలపరుస్తూ, నీ కుటుంబం నీ మాట వింటూ, నీ కుటుంబం నీ ప్రతి ఒక్క సుఖ దుఃఖాలు నీతో ఉంటూ, నీ కుటుంబం దేవుని సందులో వర్ధిల్లుతూ, అంతకన్నా ఆస్తి కూడా ఉందా? లేదు. కానీ నువ్వు ఆస్తినే కోల్పోతున్నావు. లోకంలో ఎంత పొందుకుంటూ ఉపయోగం ఉందా? నీ కుటుంబం వెనక్కి తిరిగి చూస్తే నీ కుటుంబం నీతోనే లేదు. కారణం తప్పు నీ దగ్గర నుంచే ఉంది. ఎందుకంటే కనుక సరైన సమయంలో నువ్వు సరైన స్టెప్ తీసుకోలేదు కాబట్టి, సరైన సమయంలో నువ్వు హెచ్చరించలేదు కాబట్టి, సరైన సమయంలో నువ్వు శిక్షించవలసిన బెత్తం వాడవలసిన సమయంలో బెత్తం వాడలేదు కాబట్టి ఖచ్చితంగా తండ్రికి విరోధి కూర్చున్నాడు, తండ్రికి ఏకుమెక్కి కూర్చున్నాడు. ఇక్కడ బెత్తం అంటే వాక్యమే. వాక్యం అనే బెత్తాన్ని కాపరి వాడకపోతే కనుక ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ వాక్యం అనేది అది ఆదరించే, ఓదార్చే, నీకు ఆనందాన్ని ఇచ్చేది కాదు. వాక్యం అనేది కాపరి గురించి చెప్పు. ఓకే, కాపరి అంటే అర్థం కావాలి కదా. కాపరి చేతిలో ఏముంటుంది? కాపరి చేతిలో అసలు మొత్తం మందకి ఎంతమంది కాపర్లు ఉంటారు? ఎంతమంది, ఎన్ని పొజిషన్స్లో కాపర్లు ఉంటారు? ఎన్ని పొజిషన్స్లో? మందకు ముందు కాపరి, ఒకరిద్దరు కానీ ముందు కాపరి, వెనకాల కాపరి ఉంటాడు. ఎందుకు? ముందు కాపరి మార్గాన్ని చూపించేవాడు, వెనకాల కాపరి తప్పకుండా లాక్ కొట్టేవాడు. ముందు కాపరి వెనకాల చూడడు. ముందు కాపరి ఆ సౌండ్ చేసుకుంటూ ఒక కర్రతో ఒక సౌండ్ చేసి ముందుకెళ్తాడు. ఆ వెనకాల అన్ని ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉంటాయి. వెనకాల కాపరి దారి తప్పిన గొర్రెల్ని వెనకాల కాపరి దగ్గర కుక్కు లాంటి ఒక కర్ర ఉంటుంది. ఎందుకంటే కనుక అది మెడక పెట్టి లాగటానికి దండం, దాన్ని తిరగేసి దండం, దాన్ని కాలు ఎరగొట్టడానికి. ఎందుకు? ఆ కాపరి కాలు ఎరగొట్టిన గొర్రె ఏం చేసుకుంటాడు? అంత కష్టం కొంటాడే, దాన్ని ఎంతో కష్టపడి పోషిస్తాడే, దాన్ని పెంచుతాడే. ఇప్పుడు ఆ కాపరి మరి అంత క్రూరమైన కాపరా? కాలు ఎరగొట్టేసి అంత క్రూరత్వమా అనుకుంటాం కదా. దేవుడు మనసు చెప్పాను, దేవుడు ఆ కఠినుడా లేకపోతే కనుక ఆ మెత్తన స్వభావమా? యేసుక్రీస్తు కఠినుడా లేకపోతే కనుక మెత్తని మృదువైన స్వభావమా? వధించబడిన గొర్రెపిల్లని చూడకండి. ఆయన మళ్ళీ మరొకసారి వధించబడిన గొర్రెపిల్ల రాడు. ఆయన యూదాగోత్రపు సింహం. ఆయన ఖచ్చితంగా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే కనుక పోనీ ఓకే, చాలా నెమ్మదస్తుడు కదా, చాలా బాగుంది. ఒక గొర్రె తప్పు మార్గంలో వెళ్తుంది. ఆ గొర్రెని కనుక అయ్యో పాపం వదిలేస్తే ఏమవుతుంది? ఒక గొర్రె తప్పు మార్గం వెళ్తుంది, అయ్యో వదిలేస్తే ఏమవుతుంది? వెనకాల గొర్రె లైన్ కట్టేస్తుంది కదా. మొత్తం ఒక గొర్రె గుంటలో పడుతుంది. ఆ పడే గొర్రెని అయ్యో అని వదిలేస్తే కనుక కాబట్టి ఏమవుతుంది? మొత్తం లైన్ మొత్తం గుంటలో పడిపోతుంది. కాబట్టి ఏం చేయాలి గొర్రెని? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆ గొర్రెని? కాపరి గొర్రెని శిక్షించే విధానం ఏంటంటే కనుక ఒకసారి 2 సార్లు మెడతో లాగుతాడు, సచ్చిన విందది. ఎందుకంటే కనుక ఆ పక్కకి ఏదో అట్రాక్ట్ చేస్తుంది, ఏదో ఆకర్షిస్తుంది, వెళ్ళిపోతుంటుంది. కాబట్టి కాపరి గొర్రెని కంట్రోల్ చేసే విధానం ఏంటి అంటే కనుక ఆ కాపరి కరెక్ట్గా వాళ్ళు చూసి కాలు కొడతాడు. కరెక్ట్గా కాలు కొడతాడు. ఎందుకంటే కనుక కరెక్ట్గా ఎక్కడ కొట్టడు సుమా, ఇక్కడే కొడతాడు. కాలు ఇరిగిపోతుందంట, ఇరగొడతాడు కాలు. అదేంటి పాస్టర్ కాలు ఇరగొట్టాడు ఏంటి? తర్వాత 21 రోజులు దానికి కాపరి బ్యాండేజ్ వేసి 21 రోజులు భుజాన్ని మోస్తాడంట. ఎందుకు? ఎరగొట్టం ఎందుకు, భుజాన్ని మోయటం ఎందుకు? ఎంత వ్యర్థం కదా. వదిలేస్తే పోనీ కాదు, కాపరి వదిలేస్తే పోనీ అనుకో. ఎందుకంటే కానీ కాపరికి బాధ్యత ఉంది. ఏ ఒక్క గొర్రె పోకూడదు, ఏ ఒక్క గొర్రె నశించిపోయి, ఏ ఒక్క గొర్రె గుంటలో పడిపోకూడదు. కాపరికి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క గొర్రెని తీసుకెళ్లి యజమానికి అప్పచెప్పాల్సిందే.
కాబట్టి ఒక గొర్రె కాలు కొట్టాడు, భుజం వేసుకున్నాడు. ఇప్పుడు ఆ గొర్రె 21 రోజుల తర్వాత దింపుతాడు. దింపిన తర్వాత గొర్రె ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది గొర్రె? కాపరి కాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జీవితాంతం కాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తెలుసు కదా, పక్కెళ్తే ఏమో తెలుసు కదా. దాంతోపాటు ఆ గొర్రె ఇప్పుడు ఆ కాపరి చుట్టూ తిరుగుతూ అనేక గొర్రెల్ని ఆడి తిప్పుతుంది. అంటే కాపరి చేసే విధానం, పనిచేసే విధానం మనం అర్థం చేసుకున్న రోజు తప్పు చేయడానికి భయపడతాం మనం. ఖచ్చితంగా కాపరి చేసే ఆ కాపు కాసే విధానం, కాపరి ఎందుకంటే కాపు కాసినప్పుడు దెబ్బేస్తాం అనుకోకండి, నన్ను కొట్టేసాడా లేకపోతే ఇదే అయిపోయింది వాళ్ళ కొట్టచ్చు అనొచ్చా? కాదు 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 దానివల్ల ఆయనకి గొప్ప ఉద్దేశం ఉంది. ఎందుకంటే కనుక శిక్షించటం అనేది చంపటం గురించి కాదు. ఎందుకు శిక్షించటం? కొడుకుని తండ్రి కొడతాడు, కొట్టమాడు దేవుడు కొడితే ఎందుకు చంపేమన్నారు కాదండి. ఎందుకు కొడతాడు తండ్రి కొడుకుని? ఎందుకు కొట్టాలి? ఎందుకంటే నరకం వెళ్ళకుండా. అంటే నరకం అంటే ఎప్పుడు పోలీస్ స్టేషన్ అనుకుందాం. తండ్రి కొడుకుని కొట్టకపోతే కొడుకు తప్పు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలా కొడతారు? ఎలా కొడతారు? నువ్వు కొడతావు. ఎందుకు? ఎలా కొడతావు? రక్తాల కారి చెదిరిపిలో కొడతావా? చాలా జాగ్రత్తగా కొడతాడు, దెబ్బ తగలకుండా, నొప్పి తగలకుండా. భయపడాలని ఎలా కూడా తిప్పలు పడతావు. పోలీసులు ఎలా కొడతాడు? ఖచ్చితంగా ఎక్కడా నొప్పి, ఎక్కడా దెబ్బ కనిపించకుండా జాగ్రత్త కొడతాడు, కానీ నడవలేని కూర్చోలేడు. అది తప్పించడానికి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు నీ ఇంట్లో నువ్వు చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రమశిక్షణ కార్యక్రమం అది నీ కొడుకును పాడు చేయడం గురించి కాదు, కానీ ఖచ్చితంగా నీ కొడుకు దేవుల్లో, నీ కొడుకు నీ కుటుంబంలో, నీ కొడుకు తన జీవితంలో ముందుకు ఎదగటం నిమిత్తం. అది చేయనట్లయితే కనుక ఒక్కొక్క రోజు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అయ్యోను తప్పు చేశానా, ఈ తప్పుకి నేను ఎంత పెనాల్టీ చెల్లిస్తున్నానా? ఆలోచించు. వృద్ధాప్యంలో ఉన్నావు, అంత పంచిపెట్టేసి అయిపోయింది. ఆ తర్వాత నేను కొడుకు బయటికింటేస్తే నేను ఎన్నో చూశాను. కొవ్వూరులో ఎన్నో చూశాను. కృష్ణగారికి తెలిసే ఉంటుంది. మంచి ఇల్లు ఉంటుంది. ఇల్లు ముందు ఆ ఇంటి వసారాలో చిన్ని పాకలా ఉంటుంది. ఏంటి అమ్మ అంటే మామ ఉంటుంది అక్కడ. ఆ ఇంటి ఓనర్ అక్కడ మామ ఉంటుంది అక్కడ. ఎందుకు? కొడుకులు పనిచేసింది. నలుగురు కొడుకులు, వంతులు అనమాట. పొద్దున్న టిఫిన్ పెడితే ఒక్కవాళ్ళు, మధ్యాహ్నం ఇంకొక వాళ్ళు. ఎలా పెడుతుంది? జైల్లోకి ఎదిగిసినట్టు కావాలి కదా. అది ఎన్నిసార్లు చూసాము. అది కారణం సరైన సమయంలో కొడుకుని దేవునితో నడిపించుకోక, సరైన సమయంలో కొడుకుని నువ్వు విడిచిపెట్టేసావు. కాబట్టి ఈరోజు అదే కొడుకు ఎగిరి తంతాన్ని చూస్తావు. కారణం అది ఎక్కడో లేదు తప్పు నీలోనే ఉంది. ఎవ్వరు దూషించద్దు, ఎవ్వరు అనుకోవద్దు, అది నీలోనే ఉంది. అది ఈరోజు నువ్వు తీసేసినట్లయితే నా మాట కాదు, దేవుని చెప్తున్న మాట, ఈ సొలొమోను మహారాజు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్న మాట, నీ చేతులతో నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుని నా దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చినా ఏ ఉపయోగం లేదు. ఆలోచించు. ఎంత లోతుల్లో ఇంకా మనం తెలియ అవకాశం ఉందా? నీ కుటుంబాల్లో నువ్వు ఆలోచించుకో. ఎంత లోతులో ఉన్నావు? సమస్య ఎంత లోతుల్లో ఉంది? దాని ప్రతిఫలం అనుభవిస్తున్నావా? లేకపోతే కనుక నువ్వు బయటికి వచ్చే అవకాశం ఎంతైనా ఉందా? కొంచెమైనా ఉందా? బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు. అంటే ఆలస్యమైనా పర్లేదు, కానీ అసలు చీకుండా ఉంటే కనుక మొత్తాన్ని మోసపోతావేమో. ఖచ్చితంగా దేవుడు విడుదల చేసిన ప్రతి ఒక్క మాట అది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నడిపించేది. చూడండి, పరిశుద్ధ గ్రంథం అంటే అది కేవలం నమ్ము రకరకాల మాటలు చెప్పడం కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క అనుమానానికి దీంట్లో సమాధానం ఉంటుంది. నీ జీవితం మాత్రమే కాదు, ఈ ఎంటైర్ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క పనికి దీంట్లో సమాధానం ఉంటుంది. వెతికి చూడు. ప్రతి ఒక్క పనికి నీ జీవితంలో కూర్చోవాలా, నుంచోవాలా, రాన్ చేయాలా, రాన్ చేయకూడదా, తినాలా, తినకూడదు, ప్రతి ఒక్క దానికి దీంట్లో సమాధానం ఉంటుంది. కాబట్టి చెప్తున్నాడు, కుటుంబం గురించి చెప్తున్నాడు. కుటుంబ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. ఆ కుటుంబ వ్యవస్థ కనుక మన జీవితంలో పాటు చేసుకుంటే కనుక ఆ తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఏ మనశ్శాంతి, ఏ ఆనందం ఉండదు. అది పొందుకోవడానికి మాత్రం అర్థమవుతుంది. ఖచ్చితంగా అది
పొందులకు అర్థమవుతుంది. బిడ్డల లోకంలో, బిడ్డలు ఆ తప్పులు, బిడ్డల పాపంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత తెలిసిందికి వచ్చి ఎన్ని ఏడ్చినా కానీ ఆనందం వస్తుందా? రాదు. గుర్తొస్తుంటుంది. ఏమని, పలానా రోజు నాకు అవకాశం ఉన్నప్పుడు ఆడిని నేను తెచ్చుకోలేకపోయానే, అప్పుడు ఆడి నాకు దొరికినప్పుడు ఆడిని వదిలేసానే, ఆడిని అప్పుడు నేను పట్టుకుంటే కనుక, అప్పుడు ఇప్పుడు వస్తుంది మళ్ళా సమయం అనేది మళ్ళా రాజు నీ చేతిలోంచి ఆ సమయం జారిపోయిన తర్వాత, ఆ తర్వాత ఎంత ఏడ్చినా నీ చేతుల్లోకి ఆ సమయం రాదు. ఎందుకంటే కనుక నేను పర్సనల్గా చాలామంది తెలిసిన ఒక్కొక్కరికి నేను చెప్తున్న మాట పర్సనల్గా అర్థమవుతుంది. చాలామందికి ఒక్కొక్కరికి నేను పిలిచి చెప్పానా, నేను కలిసి చెప్పానా, వాళ్ళ బిడ్డల గురించి హెచ్చరించాను. నేను ఈరోజు ఎక్కడ వాళ్ళ బిడ్డలు ఉన్నారని వాళ్ళకి తెలుసు. ఆలోచించుకోండి. ఎందుకంటే కనుక దేవుడు హెచ్చరించిన హెచ్చరికల్ని మనం ఏమని భాష ఇంటికి చెప్తాడు గాడిగుడ్డు అనుకుంటాం. ఎందుకంటే కనుక అప్పుడు బాగుంది కాబట్టి, దేవుడికి ఎప్పుడు తెలుసు, రేపు తెలుసు దేవుడు కాబట్టి ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు బాగుంది కాబట్టి ఇంత భాష దూసేస్తున్నాం. కాదు. ఖచ్చితంగా రేపు జరగబోయే విపత్తు గురించి ఆయన ఈ రోజు నీకు హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబ వ్యవస్థని నువ్వు సెలెక్ట్ చేసుకుని నువ్వు నీ కుటుంబంగా దేవుని సన్నిధిలో నాటపడి నీ కుటుంబంగా దీవించబట్టాలని నువ్వు ఆశించు. కుటుంబంగా దీవించబడడానికి నువ్వు కోరుకో. నీ కుటుంబంలో ఒక ఆత్మ, నీ కుటుంబంలో మీ నలుగురిలో ఒక ఇద్దరు లోకంలో నశించిపోతే నీకు ఆనందం ఉంటుందా? ఆలోచించుడు. నీ కుటుంబంలో నీ కొడుకు ఆకలితో ఉంటే నువ్వు భోంచేయగలవా? అలాంటిది పరలోకానికి నరకానికి మధ్య ఎటువంటి అగాధం అంటే కనుక నువ్వు వెళ్ళలేవు అక్కడికి. నరకం వెళ్ళా, నరకానికి పరకం రాలేవు. కానీ కనిపిస్తుంట స్పష్టంగా. దాంతోపాటు అన్ని ఫీలింగ్స్ ఉంటాయంట, గుర్తుపట్టచ్చంట కదా. చూడు, మీ ఆయన కింద నూనెలు ఎగుతున్నాడు, నువ్వు ఇక్కడ ఏం చేయాలి? బిర్యానీ తినాలి. తినగలవా? నీ కొడుకు అక్కడ కొడుకు వేలు పోస్తుంది బేరం అంటావు. ఆ కొడుకు అక్కడ నూనెలో డీప్ ఫ్రై అవుతున్నాడు. నూనెలో ఎందుకు? ధనవంతుడు పర్లకు నరక వెళ్ళిన తర్వాత ఏం నడుస్తున్నాడు? ఒక్క చిటికిని లాజరు అంటే కానీ మీనింగ్ ఏంటి గుర్తుపడుతున్నాడు. చూడండి, ఈ ఉపమానంలో కరెక్ట్, ఈ కథలో కరెక్ట్గా అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న మాటలో లాజరు పరలోకంలో, కింద ధనవంతుడు పరలోకం లాజరుని ఎలా చూస్తున్నాడు అంటే ఇక్కడనే చూడగలం ఫస్ట్. రెండోది, అతను లాజర్ అని చెప్పి ఎలా గుర్తుపడుతున్నాడు అంటే ఆత్మను కూడా గుర్తుపట్టచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకో. నీ కొడుకు నరకంలో అడుగుతున్నాడు, మా అమ్మ ఒక చొక్క నీళ్ళు అంటే కనుక నువ్వు వాడికి ఒక చొక్క ఇవ్వకుండా నువ్వు మంచిది తాగలవా? ఆనందించగలిగితే కనుక జాగ్రత్త లోపల నెట్టి. రేపటి రోజు నూనెలో బాగా ఎగుతున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా అక్కడ చికెన్ ఫ్రై తిందు కానీ తినగలవా? అదే కదా. కానీ అందరూ ఏమనుకుంటాం, అవ్వదలే, ఏముందలే. ఎందుకు అవ్వదు? నేను కూర్చున్నావంటే కనుక నువ్వు ఖచ్చితంగా నమ్మే వచ్చావు కదా. దేవుడు ఉన్నాడని చెప్పి ఎంత నమ్ముతున్నావు అంటే కనుక అర్థం పరలోకం నరకం ఉన్నట్టే. దేవుడు ఉన్నాడు సరదాగా, పరలోకం నరకం లేదు కాదు. దేవుడు ఉన్నాడు నమ్మితే పరలోకం నరకం ఉన్నాయి అంటాను కూడా అంతే రుజువు. పరలోకం నరకం ఉంటే ఖచ్చితంగా అవి గొర్రెలు మేకలుగా విభజించబడతాయి అనేది అంతే ఖచ్చితం. విభజించబడిన తర్వాత గొర్రెలు పరలోక రాజ్యం, ఆ మేకలు నరకం వెళ్తాం అనేది అంతే ఖచ్చితం. మరి నీ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు గొర్రెలు ఎంతమంది, మేకలు ఎంతమంది? అది నీకన్నా పర్ఫెక్ట్గా దేవుడు కూడా తెలియదు. నీకు తెలిసినంత కరెక్ట్గా ఎవరు తెలియదు కదా. నీకు తెలుసు కదా గొర్రెలు ఎన్నో మేకలు ఎన్నో. మరి మేకలు ఉండేది ఎక్కడ, గొర్రెలు ఉండేది ఎక్కడ నీకు బాగా తెలుసు కదా. నేను విపులంగా చెప్పిన తర్వాత కూడా నీ పిల్లలు నరకంలో పంపించుకునే తర్వాత ఎంత ఏడ్చి పరలోకంలో కూడా ఏడుస్తాయేమో, నిన్ను కూడా పరలోకం కూడా పడైపోద్దాము. చూసుకో. కారణం ఖచ్చితంగా ఆయన చెప్పిన సమయంలో, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వృధాపరుచుకున్న తర్వాత, నువ్వు వేస్ట్ చేసేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఏ ఉపయోగం లేదు. కాదు ఎంత ఏడ్చినా కానీ, ఏ ఆస్తిపాస్తులు, ఏ పలుకుబడి, ఏ ఒక్కటి కూడా నిన్ను ఆ బాధ నుంచి కాపాడలేవు. ఆ బాధ నుంచి ఎంత సంపాదించినా ఏది కాపాడలేదు. ఏ పలుకుబడి కాపాడలేదు, ఏ ప్రార్థన కాపాడలేదు. ఎందుకంటే కనుక సమయాన్ని వృధాపరుచుకున్న తర్వాత దేవుడు నీకు ఆ సమయాన్ని వెనక్కి ఇవ్వలేడు. ఖచ్చితంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంతో పాటు, చేసి రావడంతో పాటు, దేవుడు నమ్మడంతో పాటు అత్యంత ముఖ్యంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకోవడం మొదలుపెట్టు. అది కూడా దేవునిలో. నీ చెయ్య దాటి, నీ మాట దాటి ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? తప్పు నీదే.
చాలా మంది ఉద్దేశం దేవుడు దూరి నా పిల్లలకు చెప్పాలి కాదు, నువ్వు దూరాలి. నువ్వు నీ పిల్లల జీవితంలో నీ పిల్లల హృదయంలోకి నువ్వు దూరగలగాలి. వాళ్ళని దేవుడితో నడిపించుకోవడంలో, వాళ్ళ మాట మీద వినే విధంగా చేసుకోవడంలో నువ్వు చేసుకోలేకపోతే కనుక తప్పు దేవుడు నీ మీదే మోపుతాడు. జాగ్రత్త. మన కుటుంబాలని దేవుని తెచ్చుకుందాం, కుటుంబంగా దేవుని ఎదగడానికి ప్రయత్నిద్దాం. ఆయన ముగించుకుందాం. అయితే చేస్తానండి, అయిపోయింది ప్రార్థన, అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రశాంతంగా చక్కటక్కడికి వెళ్ళిపోతాను అందరూ. ఓకే, మీరు ప్రార్థన చేసిన నాకు కనిపించదు దొరకరు కూడా. సరే, ఒక పిచ్చి కుక్క అని కానీ ఊరుకోకుండా బాగుంటుందేమో. సంఘాన్ని ముంచేస్తానని చెప్పి ఊరకు తిరుగుతున్నాడు రోడ్ల మీద. కంగాపడకండి, దాన్ని ఎరగొట్టే టైం వచ్చింది. అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చర్చి ముంచేస్తారంట ఎవరు, చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కాణముద్ర పరలోకపు తండ్రి, సౌందర్య సౌశక్తిని దేవా, రోషం కల దేవా, రోషంతో ప్రాణం చేస్తున్నాం తండ్రి. దేవా, ఎటువంటి అవమానం తట్టుకుంటాం కానీ తండ్రి దేవా, నీ సంఘాన్ని తండ్రి, సంఘ బిడ్డల తండ్రి అన్న ఏ మాటని తండ్రి తట్టుకుని అంత గొప్పతనం లేదు దేవా. ఎందుకంటే తండ్రి అది నా బాధ్యత తండ్రి దేవా. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని కాపాడే బాధ్యత నాది తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి సరైన మార్గంలో దేవా నడిపించే బాధ్యత నాది తండ్రి దేవా. నువ్వు నా మీద మోపిన బాధ్యతను తండ్రి, భారాన్ని తండ్రి 100% తండ్రి దేవా చేసి తీరతాను తండ్రి. అందుకనే దేవా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మామూలు చర్చిలాగా మామూలు పాస్టర్ కాదు తండ్రి. నేను కేవలం మాట మాత్రమే వినే, మాట గురించి నడిచే, మాట గురించి ప్రాణాన్ని సైతం పిలిచే దేవా ఆ తత్వాన్ని తండ్రి నువ్వు నేర్పించి పెంచావు తండ్రి. 7 సంవత్సరాల తండ్రి దేవా నాకు నేర్పించింది వాక్యం కాదు తండ్రి. నాకు నేర్పించింది దేవా మాట వినటాన్ని తండ్రి. నా వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు తండ్రి. నాకు తెలిసిన ఒకటే దేవా నీ మాటని తండ్రి ఆజ్ఞగా పాటించిన తండ్రి. ఒకరు కొట్టడానికి, ఒకరు చంపడానికి సిద్ధం తండ్రి. నీ మాట విడుదలైతే దేవా ఖచ్చితమైన భక్తి లేని చోట దేవా, ఆ క్రమశిక్షణ లేని చోట తండ్రి ఆ మాట వెళ్ళెత్తాను దేవా ఉన్నట్లేదు దేవా. నిస్సనిధి ఉండదు తండ్రి. నిస్సనిధి ఉండాలంటే తండ్రి ఖచ్చితంగా దేవా ప్రతి ఒక్కరూ తండ్రి నీ దగ్గర మోకాళ్ళు వేయవలసిందే తండ్రి. అది ఎవరైనా తండ్రి ఖచ్చితంగా జరగవలసిందే పరిశుద్ధాత్మ దేవా. లేనట్లేదే తండ్రి దేవా. ఈ సంఘాన్ని కొట్టేస్తావు తండ్రి. నేను దేవా జీవించడం వ్యర్థం తండ్రి దేవా. అటువంటి తప్పులు తండ్రి, అటువంటి పొరపాటు, అటువంటి పాపాలు జరుగుతున్నాయి తండ్రి. కాను నేనే తండ్రి. సరైన సమయంలో తండ్రి దేవా ఇంకా ముందు రియాక్ట్ అవ్వాల్సింది తండ్రి. కాదు తండ్రి, సమయం మించిపోలేదు తండ్రి. ఖచ్చితంగా దేవా ప్రతి ఒక్క తప్పుని తండ్రి మూలాలతో తండ్రి తీసుకుని సిద్ధంగా ఉన్నాను తండ్రి. పర్యవస్థానం ఎలా ఉన్నా కానీ తండ్రి దేవా. ఎందుకంటే తండ్రి ఎత్తబడే గుంపులో ఈ సంఘం ఉండాలి తండ్రి దేవా. టైం పాస్ కాదు తండ్రి. నేను టైం పాస్ ఏం రాలేదు తండ్రి. నా జీవితాన్ని తండ్రి, నా పిల్లల జీవితాలు తండ్రి పడంగా పెట్టాను తండ్రి. టైం పాస్ భక్తి, టైం పాస్ ఆరాధన, టైం పాస్ కాదు తండ్రి. ఇది దేవా, ఇది తండ్రి దేవా ఇది ఒక వ్యాపారం కాదు తండ్రి. నాకు ఇది ఒక ఉద్యోగం కాదు తండ్రి. నాకు ఒక వ్యసనం కాదు తండ్రి దేవా. ఇది తండ్రి నేను చేస్తుంది దేవా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తండ్రి పర్లోక రాజు చేర్చాను వచ్చాను తండ్రి. అడ్డుగా ఎవరు ఎటువంటి నిలబడినా కాదు తండ్రి తోసేసి నలిపేస్తాను తండ్రి. ఎందుకంటే దేవా నీ రాజ్యం స్థిరపరచబడాలి తండ్రి. నీ రాజ్యం తండ్రి, నీ మాట తండ్రి విధంగా పర్లోక రాజు నెరవేర్చబడుతుందో అదే విధంగా నెరవేర్చబడాల్సిందే తండ్రి దేవా. ఎటువంటి ఎక్కువ తక్కువ లేదు తండ్రి. నెరవేర్చబడవలసిందే తండ్రి. ఖచ్చితమైన రూల్ దేవా. ఏ ఒక్కరి చేతులు కాదు తండ్రి దేవా. నా కూతురు మన పడకమే ఉన్నప్పుడు తండ్రి, సౌబతులు ఉన్నప్పుడు అడగలేదు తండ్రి నా కూతురు బతికించమని. కానీ దేవా నువ్వు చెప్పిన మాటను తండ్రి పాటించడానికి తండ్రి దేవా దమ్ముతో నుంచున్నాను తండ్రి. ఎందుకంటే దేవా నీ పని చేయాలంటే తండ్రి దమ్ముండాలి తండ్రి. అది మాటలతో కాక మొక్కబులతో సరదా వాక్యాలతో చేసేది సేవ కాదు తండ్రి దేవా. తప్పుని తప్పుగా ఎత్తి చూపించి తప్పుని పూర్తిగా సమూలంగా పిరికివేయడం తండ్రి సేవకుని యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం తండ్రి. అది నువ్వు నాకు నేర్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా నేర్చుకోండి సిద్ధంగా ఉన్నాను తండ్రి దేవా. ఈ సంఘాన్ని చేతులు పెట్టుకుంటున్నా తండ్రి.
ప్రతి ఒక్క కలుపు మొక్కని పిరికివే తండ్రి. సంఘాన్ని చేతులు పెట్టుకుంటున్నా తండ్రి. నీ పని నువ్వు చేయవలసిందిగా తండ్రి, నా పని నేను చేస్తానని వాగ్దానం చేస్తాను పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్కరు మీ చేతులు పెట్టుకున్న పరిశుద్ధాత్మ దేవా. సంఘాన్ని నువ్వు కాపు కాయవలసిందిగా తండ్రి. అపవాది తండ్రి సంఘంలో ప్రవేశించకుండా తండ్రి సంఘాన్ని నువ్వు కాపు కాసుకోవలసిందిగా తండ్రి దేవా. సంఘం చుట్టూ రాబోయే రోజుల్లో తండ్రి దేవా గొప్ప సంఘంగా తండ్రి నువ్వు మచ్చబోతున్నావు తండ్రి. గొప్ప సంఘం చుట్టూ కంచి వేమని కోరుతున్న ఏ అపవాది కంచు తండ్రి, ఏ గర్వం ఏ పొగరు తండ్రి ప్రవేశించకుండా తండ్రి అడ్డుకట్ట వేయడానికి తండ్రి, అడ్డంగా నేను నిలబడ్డాను పరిశుద్ధాత్మ దేవ. నిశ్చయాన్ని కొంచవలసిందిగా కోరుతున్నా తండ్రి. దీవించవలసిందిగా, అభివృద్ధి చేయవలసిందిగా దేవా. సంఘంలో తండ్రి ఎన్ని వేల లక్షలు వచ్చినా కానీ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి దేవా కంట్రోల్ చేయడానికి తండ్రి నా సాయశక్తులను ప్రయత్నిస్తాను తండ్రి దేవా. నీ చేతుల్లో అణిగిపోవాలి, ఒదిగిపోవాలి తండ్రి. నీ చేతి కింద ప్రతి ఒక్కరు రావాలి తండ్రి. ఏ రాజకీయాలు కాదు తండ్రి, ఏ మాటలు కాదు తండ్రి, ఖచ్చితమైన నియమాలతో తండ్రి, ఖచ్చితమైన నియమావళితో తండ్రి, ఖచ్చితంగా జీవించే వాళ్ళు మాత్రమే కావాలి తండ్రి. మందలను పోగేయడానికి తండ్రి దేవా నేను రాలేదు తండ్రి. మంద కాదు తండ్రి దేవా, దాంట్లో బలం ఉండాలి తండ్రి. బలమైన నమ్మకంతో ఉన్న గింజలు కావాలి తండ్రి, పొట్టు కాదు తండ్రి. పొట్టు ప్రపంచవ్యాప్తంగా ఉంది తండ్రి. గింజలు ఎదుగుతున్నాను తండ్రి, గింజలు మాత్రమే కావాలి నాకు తండ్రి. గింజల గురించి ఎదిగే ప్రక్రియలో తండ్రి సహాయం చేయవలసిన కృతుల పరిశుద్ధించవలసిందిగా తండ్రి. ప్రభుత్వ పాటల పాదం ద్వారా, వాక్యం ద్వారా తండ్రి, వాక్యం అనేక హెచ్చరికల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు దేవా మీరు తండ్రి దేవా. నీ పని చేయడానికి తండ్రి ఈరోజు మొత్తం తండ్రి నాతో మాట్లాడుతున్నావు తండ్రి దేవా. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా నేను తండ్రి దేవా. నీకు వాక్యం చెప్పడానికి తండ్రి దేవా నువ్వు అవకాశం ఇచ్చావు తండ్రి దేవా. అతనిలో ప్రతి ఒక్కరిని మొత్తం కనిపించట్లేదు తండ్రి, కానీ తండ్రి ప్రతి ఒక్క టెన్షన్ నుంచి తండ్రి అది ఎటువంటిదైనా కానీ తండ్రి ఆ పని ఒత్తిడిని తండ్రి తట్టుకుని దేవా దేవా. నా చివరి శ్వాస వరకు తండ్రి నీ గురించి పోరాడతాను తండ్రి దేవా. అది మరణమైన తండ్రి, జీవమైన తండ్రి, అది నీకే అంకితం తండ్రి. నీతో ఉంటాను పరిశుద్ధాత్మ దేవా. మీ నలుగురు తండ్రి మీరు తీసుకున్న నిర్ణయం తండ్రి, ఖచ్చితమైన ఉద్దేశం తండ్రి, నిశ్చితాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క చేతులు పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవా దీవించి దాచి కాచి కాపాల్సింది చెత్త నిశ్చితాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో విడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.